వైసీపీ ఇన్ఛార్జీల తుది జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. సుదీర్ఘ కసరత్తుల తర్వాత జాబితాను ఫైనల్ చేశారు. మొత్తం 9 మందితో కూడిన జాబితాను ప్రకటించారు ఆయన. అందులో భాగంగా ఒకరు ఎంపీ కాగా మిగిలిన 8 మందిని అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా ఖరారు చేశారు. సింగనమల శాసనసభ ఇన్ఛార్జిగా వీరాంజనేయులు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జీడీ నెల్లూరు శాసనసభ ఇన్ఛార్జిగా రెడ్డప్పను ఖరారు చేశారు. గోపాలపురం ఇన్ఛార్జిగా తానేటి వనిత, కొవ్వూరు ఇన్ఛార్జిగా తలారి వెంకట్రావు, తిరువూరు ఇన్ఛార్జిగా స్వామిదాస్, మడకశిర ఇన్ఛార్జిగా హీరా లక్కప్ప, కనిగిరి ఇన్ఛార్జిగా దద్దాల నారాయణ యాదవ్ను నియమించారు. ఎంపీగా ఇప్పుడున్న రెడ్డప్ప గారి స్థానంలో మంత్రిగా ఉన్న నారాయణ నాయుడు గారిని చిత్తూరు ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించడం, జీడీ నెల్లూరు నియోజకవర్గానికి స్థానిక ఎంపీగా ఉన్న రెడ్డప్ప గారిని అక్కడ శాసనసభ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. సింగనమల నియోజకవర్గానికి ఇప్పుడున్న శాసనసభ్య స్థానంలో ఎం వీరాంజనేయులు వారిని ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా జరుగుతుంది. నందికొట్కూరు స్థానానికి అక్కడున్న శాసనసభ్యులు బదులుగా డాక్టర్ సుధీర్ దాదా, తిరువూరు స్థానిక శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులకి బదులుగా నల్లగట్ల స్వామిదాస్ గారిని, మడకశిర హీరా లక్కప్ప, అలాగే కొవ్వూరు తలారి వెంకట్రావు,